ఓం నమ శివాయ శంభో శంకర హరం బ్రహ్మదేవ ఏడుకొండలవాడ వెంకటేశ్వర యా లక్ష్మీ నరసింహస్వామి నీ పాదాల సాక్షిగా యా ఈ పార్వతి మాత తుయ ఆలోచన రేఖాడు ప్రశ్న అవస్థ మకర రాశి వారికి చూడండి, అన్ని బోల్తానే పడ్డాయి. 4 బోల్తా పడ్డాయండి, ఒకడే చిత్త పడ్డది. కానీ నాలుగిట్లో కానీ బాణం కొడితే ఒకడే బాణం కొడతారు. మాట సూటికమ్మ చెప్తారు. మాట ఏదన్నా మాట వస్తే నోటి ముంగనే చెప్పేస్తారు. కానీ వెనక ముందు చెప్పేవాళ్ళు కాదు. మాట ముఖం ముంగడ బడబడ మాట్లాడతారు. నిజం చెప్తారో అవుతూ మీకు వస్తుంది. కానీ మీరు ఒకరికి అన్నం పెడితే భాగ్యం ఉంది, కానీ ఒకరిని 10 రూపాయలు తినే భాగ్యం లేదండి. ఈ పని చేసే కానీ, జాబ్లో కానీ, ఉద్యోగంలో కోసం కానీ, మీరు అనుకున్న పనుల్లో కానీ, పెద్ద పెద్ద టాలెంట్ కానీ సంపాదించాలనుకుంటున్నారు. అది అవుతుందా లేదన్నట్టు మీ కోరిక ఉంది, కానీ అది తప్పకుండా అవుతుంది. నిదానం చేయండి. కానీ భగవంతుడు ఇచ్చిండు మీకు అన్నం, బట్ట బాగుంది. కానీ మీరు తొడపుట్టిన వాళ్ళతోటి సుఖపడే జీవితం లేదండి. మీరు తొడపుట్టాలి 4 అన్నారు, కానీ త్రిమూర్తులు ఇప్పుడు ఉండాలి 2. కానీ ఇంటికి నడిపించేవారు ఒకరు, వంశధారకులు ఒకడు ఉండాలి, ఆడపిల్ల ఒకటి ఉండాలి. 2 ఉంటేనే మీకు చాలా మంచిది. కానీ గడియ రేఖాటం మంచిగా ఉంది. మీ టేము అదృష్టం రేఖ ఉల్టా పడే టేము కూడా ఉన్నది. ఉల్టా పడటం, కష్టపడటం, పైకి రావటం ఉన్నది. ఆ కష్టం చిక్కుల వల్ల పైకి వస్తామా లేదన్నట్టు ఉంది. గురు పూజ చేయండి. మీ అనుకున్న పనులు మీకు బాగానే జరుగుతుంది. రేఖాటంలో అవుతుంది. ఆ భగవంతుని దయ వల్ల కానీ, చేసే పనుల్లో కానీ మీరు ఎంత నిదానంతో చేయండి అంత బాగుంటుంది మీ పేరు మీద. కానీ రాహు కేతు అదృష్టం మీ పాదం లక్ష్మీ పాదం ఉన్నదండి. మీరు పుట్టినింటి కానీ మెట్టినింటి కానీ దళిద్రం కాదు. మీ పాదం రేఖ సూపర్ ఉంది మీ పేరు మీద. కానీ ఈ పాదం రేఖ అస్త రేఖ మంచిగుంది. ఇది బంగారం పాదం కాదండి, రాగి పాదం ఉంది. ఈ పాదం మంచిగా ఉంది, కానీ చెడు ఏం లేదు. కానీ మీకు మంచి గడియలు ఉన్నాయండి. ఆ భగవంతుని దయ వల్ల కాపాడుకుంటారు. కానీ మీకు యాలిషన్ ఉందండి, మీకు మంచితనం కూడా ఉంది. మీకు మ్యారేజ్ బలం. ఈ శ్రీరామనవమి వెళ్ళిపోయిన తర్వాత మంచిగా చేసుకోండి, మంచిగా జరుగుతుంది. ఈ ఉగాది వెళ్ళిపోతుంది, శ్రీరామనవమి తర్వాత మీకు కళ్యాణం బలం, యోగం బలం మంచిగా ఉందండి. చేసుకున్నా కానీ సంసారం అక్కడ అత్తమాల పేరు కూడా నిలబెడతారు, ఇక్కడ అమ్మనాయన పేరు కూడా నిలబెడతారు. మీ ఇద్దరి జంట కూడా మంచిగా ఉంటుంది. కానీ దళిద్రం రేఖాటంలో కూడా బాగుంది. కానీ నిదానం చేయండి. ఆ భగవంతుని దయ వల్ల తప్పకుండా కాపాడతారు. మీ అనుకున్న పనులు కూడా బాగానే జరుగుతున్నాయి. ఏం టెన్షన్ తీసుకోకండి. ముంగడ బాగుపడే యోగం కూడా ఉన్నది. మీరు కోరిన ప్రశ్న కూడా బాగానే జరుగుతాయి. కానీ మీ ఏదైనా నిదానము ప్రధానం మంచిగా ఉంటుంది. కానీ అది చెప్తారు కదా, జామ పండుగ కాయ వస్తే ఎప్పుడు తిందాం ఎప్పుడు లేదా అని మీరు అనుకుంటారు. అట్లనే యోగం చేయకండి. అది పండు అయితేనే మనం తెంపుకుంటే బాగుంటుంది. కచ్చకాయని తెంపుకుంటే ఏమవుతుంది, మనం కూడా కచ్చకాయ లాగానే అయిపోతాం. అట్లా అనుకొని నిదానంతో చేయండి. మీ అనుకున్న పనులు బాగా జరుగుతుంది. జై శ్రీరామ్.